హాయ్ హలో నమస్తే. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మూవీ రివ్యూ కోసం మన సుదర్శన్ థియేటర్కి వచ్చామండి. హీరో ఎవరో కాదండి, మన జయకృష్ణ గారు శ్రీనివాస మంగాపురంతో తెలుగు తెరకు పరిచయం అవబోతున్నారు. మరి ఆ మూవీ ఎలా ఉందో ఈరోజు మరి ప్రేక్షకుల ముందు తెలియజేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. బాగుందా? ఎవరిది యాక్షన్ బాగుంది? ఎక్కువ ఇద్దరిది బాగుంది. జయకృష్ణ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? థ్యాంక్ యూ. బాగుంది. ఓకే, ప్రొడక్షన్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ హీరో యాక్షన్ కానీ బాగుంది. ఎలా అనిపించింది? అంటే మీ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. అంటే లవ్ స్టోరీ ఎక్కువ చూపించారు. లేదు, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ సూపర్ ఉంది అసలు. ఓకే, మొత్తం బాగుంది యాక్టర్ గా బాగుంది, చాలా బాగుంది. అంటే ఎక్కువ ఏది ఇంపాక్ట్ చూపించింది అంటే రియల్ గా అసలు ఇది 25th పిక్చర్ అనుకోవాలి తప్ప ఫస్ట్ పిక్చర్ అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ పిక్చర్ లా లేదు. వండర్ఫుల్ గా తీశాడు జయకృష్ణ, ఫ్యూచర్ సూపర్ స్టార్ పక్క. సినిమా కూడా చాలా బాగుంది. అజయ్ భూపతి డైరెక్షన్ బాగుంది, పాటలు, మోహన్ బాబు యాక్షన్ కానీ సినిమాలో బాగాలేదు, బోర్ అనేది ఏం లేదు, చాలా బాగుంది సినిమా. రియల్లీ వండర్ఫుల్ ఎంట్రీ. జయకృష్ణ గారిని మాత్రం చాలా వండర్ఫుల్ ఎంట్రీ. కృష్ణ పేరు నిలబెట్టాడు. మహేష్ బాబుకి మళ్ళీ ఒక స్టార్ వచ్చాడు. అంతే ఘట్టమైన ఫ్యామిలీ ఘట్టమైన ఫ్యామిలీకి సూపర్ స్టార్ మళ్ళీ కంపల్సరీ. మళ్ళీ ఒక 30 years. బాగుంది. ఫస్ట్ సినిమా బాగానే చేశాడు. అంటే ఫస్ట్ సినిమాలో అనిపించిందా? సినిమాలో లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా చేశాడు. చేశారు. చాలా బాగుంది. ఘట్టం అనే అందగాడు, ఘట్టమైన గారు అందగాడు అంటారా? ఘట్టం అనే ఉత్తమ నటుడు. ఓకే, సినిమా సూపర్ అండి. సూపర్. ఏం నచ్చింది సార్ మూవీలో బాగా? అన్ని బాగా చేశాడు. 25 సినిమాలు చేసిన హీరో ఎట్లా చేసినా అట్లా చేసినాడు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఏం లేదు. 100% సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ సార్. సినిమా చాలా బాగుందండి. ఓకే, సినిమా చాలా బాగుంది. ఒక్కడులో ఎంత కష్టపడ్డారో మహేష్ బాబు గారు, ఓకే, అంత ఈ కొత్తగా యాక్టింగ్ చేసినా కూడా సీనియర్ గా యాక్టింగ్ చేసి చాలా అజయ్ భూపతి గారు చాలా కష్టపడి యాక్టింగ్ చేయించారు. ఓకే, చాలా సూపర్ హిట్ అండి. జయకృష్ణ గారు మొదటి సినిమాలో లేదు అంటే మొదటి సినిమాలో లేదు. ఆయన ఎంతో ఇంత ముందు యాక్టింగ్ చేసినట్టే ఉంది. ఆయన అంత సీనియర్ గా యాక్టింగ్ చేసి అదంతా అజయ్ భూపతి గారు గ్రేట్ డైరెక్షన్. చాలా బాగుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. బాగుందమ్మా, బాగుంది. ఘట్టమైన వారసత్వం నిలబెడతాడు ఖచ్చితంగా. ఎలా అనిపిస్తుంది మేడం మూవీ? ఎలా ఉంది? ఎలా ఉంది సార్? సూపర్ డూపర్ హిట్ అండి. జయకృష్ణ గారు ఎంత యాక్షన్ చేస్తారంటే చాలా బాగా ఉంది. యాక్షన్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా చక్కగా తీశాడు. ఎన్నో సినిమాల అనుభవం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. సినిమా చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ లేదు. చూసిన కొద్దీ పర్ఫెక్ట్ గా చేసిండు యాక్షన్. ఎట్లా అంటే మనకు పాత హీరో ఎట్లా అంటే అట్లా చేసిండు. ఓ మాట ఎక్కడ వాళ్ళేరు. సినిమా అట్లా వస్తుందా లేదా అని చూసినాము, వచ్చేసింది ఆయనకు. ఇప్పుడు ఈ సినిమాతో దూసుకుపోయినట్టే. ఇప్పుడు 90% నెంబర్ 1 గానే ఉన్నాడు.